నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకున్న 44 ఏళ్ల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీసు ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వారిని నియమించడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన జీవోను చూపి ఇప్పుడు ఇచ్చిన కారుణ్య నియామకాన్ని రద్దు చేయాలని, ఇలాంటి నియామకాలతో తెలంగాణ బిడ్డల పొట్ట కొట్టొద్దని విమర్శించారు. అనే విషయం మీద ఉద్యమం చేసినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వంలో అనేక నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులను చేయడం అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం అధ్యక్ష. మరీ ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదో, ఆ డిపార్ట్మెంట్లో నిన్న మొన్న జరిగిన అనామలీని మీ ద్వారా ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇందులో ఈ నెల 9వ తారీఖు నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చినారు అధ్యక్ష. అదేమంటే, ఇదివరకు ఆఫీస్ సబార్డినేట్గా ఏ రామిరెడ్డి గారు అని పనిచేసినారు, వారి అబ్బాయి కంపాషనేట్ అపాయింట్మెంట్ కావాలని కోరినారు అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా వారి అబ్బాయి ఏ రఘునాథ్ రెడ్డి గారు హ్యాస్ స్టడీడ్ ఫ్రమ్ 1st to 10th క్లాస్ ఎట్ కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ దేర్ ఫోర్ హిజ్ లోకస్ స్టేటస్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తూ కిందేమన్నారంటే, వారు తెలంగాణ ప్రాంతం వారు కాకపోయినప్పటికీ ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలి, దానికి రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ గారు కోరారు. కాబట్టి మరి దానికి తగ్గట్టుగా 2007లో చేసినటువంటి ఒక జీవోని కోట్ చేస్తూ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ దారుణం ఏంటంటే అధ్యక్ష, 2007లో ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం. అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు అప్లై చేసి ఇప్పుడు కర్నూలు ప్రాంతం వాళ్లకు మన రాష్ట్రంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నది మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మనము ప్రెసిడెన్షియల్ రూల్స్ కూడా మార్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ నియామకాలు జరిగినా 95% తెలంగాణ వాళ్ళకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ పేపర్స్లో కోట్ చేసినటువంటి రూల్ అధ్యక్ష సభ దృష్టికి మీ ద్వారా తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ ఏమంటారంటే, 7/12/2007లో నాన్ లోకల్ కోటా 5% ఇన్ హైదరాబాద్ డిస్టిక్ ఉంది కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ఈ అబ్బాయికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాం, కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సంపూర్ణంగా విరుద్ధం అధ్యక్ష. రాష్ట్ర ఆకాంక్షకు, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి అన్ని వాగ్దానాలు కూడా ఇది విరుద్ధం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. దీన్ని మీ ద్వారా ప్రభుత్వం రాబోయే లోక్సభ ఎన్నికల్లో స్టేట్ మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ రథయాత్రలకు సిద్ధమయ్యింది. విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ నెల 20 నుంచి మార్చి 1వ తారీఖు వరకు జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించింది. ఈ 5 క్లస్టర్లకు శాతవాహన, కాకతీయ, కృష్ణ, కొమరం భీం, భాగ్యనగరం పేర్లను ఖరారు చేశారు. మొదటి యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఒక యాత్ర ఉంటుంది. రెండోది
కరీంనగర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు, ఈ 4 పార్లమెంట్లు కవర్ చేసే విధంగా రెండో యాత్ర ఉంటుంది. మూడవది ఖమ్మము, వరంగల్, మహబూబాబాద్. దీనికి కాకతీయ క్లస్టర్ అని. నాలుగవది భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఈ భాగ్యనగరం యాత్రని. ఐదవది మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, ఇది కృష్ణమ్మ యాత్ర అని. కృష్ణా నదిని నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కృష్ణమ్మ యాత్ర అని. మళ్ళీ ఒకసారి చెప్తా నేను. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు, ఇది కొమరం భీం యాత్ర. రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, దీన్ని శాతవాహన యాత్ర. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ కాకతీయ యాత్ర. భారతరత్న ప్రకటించిన కర్పూరి ఠాకూర్జీ కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారతరత్నను ప్రదానం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుద్దీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు. సనత్ నగర్, మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైన్ రెడీ అయ్యింది. మార్చి మొదటి వారంలో చెర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. అదే రోజున సనత్ నగర్, మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇటీవల జరిగిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రైవేట్ ఎన్నికలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్కు స్పందిస్తూ స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన ఛాలెంజ్ను తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏ గ్రామంలో అయినా రెడీ, నేను చర్చకి సిద్ధం అని చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు చూసాం మీ యొక్క చమత్కారతనం, మీ మాటలు కానీ మీకు రామతోపురం నియోజకవర్గం సాగిందేమో తప్ప మండపేట నియోజకవర్గంలో
మీరు చెప్పే సొల్లు కవులు నమ్మడానికే మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎంచేతంటే ఒకటి చూసాం, టిట్కో ఆవేళ బహిరంగ చర్చ అన్నారు, మేము సరే అన్నాం, పోలీసులు పంపారు, ఇంట్లో బయటకు కదలలేదు. అంటే మరలా అదే మాని చేద్దాం మీ ఆలోచన. మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, మేము ఫ్లెక్స్ పెట్టామని. పక్కన మీరు పెట్టిన ఫ్లెక్స్ ఆ గ్రామాల్లో ఏం చేశారన్నది మీరు వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేయాలో ఫ్లెక్స్ పెట్టండి. దీన్ని మళ్ళీ బహిరంగ చర్చ, మళ్ళీ పోలీసుల్ని మీ చుట్టూ మా చుట్టూ తెప్పడం ఎందుకంటే ఎంతాను అంటే ఇది ఒక యాక్షనా, డ్రామానా? మేము ఫ్లెక్స్ పెట్టాం, అదేవిధంగా మీరు పక్కన ఫ్లెక్స్ పెడితే మాట క్లియర్ అవుతుంది. లేదా ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నారు, మీరు అన్ని గ్రామాలు కూడా 43 గ్రామాలు 30 వార్డులు కూడా ప్రెస్కి ఇవ్వండి, మేము కూడా ప్రెస్కే ఇస్తాం. మీకు రెండో ఆప్షన్ ఇది. అంతే తప్ప కళ్ళబొల్లి కవులు సొల్లు కవులు చెప్తూ మండపేట నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మీరు చెప్పింది లేకపోతే మీరు చెప్పే కథలకే వింటాను మాత్రం నియోజకవర్గం ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖంగా శాంక్షన్ కాపీలు నాకు అందజేయవలసిందిగా, నాకండి ప్రజలకు తెలియజేయవచ్చు. ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ పుట్టినరోజు వేడుకలు స్థానిక పవర్పేట బడేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యకర్తలను ఉద్దేశించి రాధాకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనను అంతం చేసే విధంగా టీడీపీ జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని వెల్లడించారు. మరి ప్రజల్లో స్థానం సంపాదించుకున్నట్టే ఆ రాజకీయాలు కాదు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొప్పాక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నాయకులపై ఇనుప రాడ్లతో టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఏలూరులో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఏమో హెడ్ ఇంజురీ, ఒకరికి హెడ్ ఇంజురీ అయ్యి కత్తిపేట పోటు ఉండి, ఇంకొకరికేమో ఎక్స్రే తీస్తే కాలు ఫ్రాక్చర్ ఉంటే, ఇంకొకళ్ళు వీళ్ళు రాసింది ఏంటి
బాడీ పెయిన్స్ అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు ఒళ్ళు నొప్పులు పెడుతున్నాయి అంటే ఈరోజు మనం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయే పరిస్థితి. బాడీ పెయిన్స్ అక్కడ రాసి ఉంది, ఇప్పుడే చదివా నేనే కేర్ షీట్లో. టీడీపీ వాళ్ళండి, టీడీపీ వాళ్ళే. ఈరోజు టీడీపీ వాళ్ళే కొట్టి 7ంటికి సంఘటన జరిగితే కత్తిపోటు ఇది ఈరోజు తల మీద గాయమయ్యి ఈరోజు కత్తిపోటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ వీళ్ళు కేసు కడతారనేటువంటి భయంతో 1:30కి మళ్ళీ వచ్చి టీడీపీ వాళ్ళు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, లేకపోతే నాకు కాలు నొప్పి వస్తుంది, లేకపోతే నాకు తలనొప్పి వస్తుందని అడ్మిట్ అయ్యే పరిస్థితిలో పెట్టుకుని ఇక్కడ ఎమ్మెల్సీలు చేయించుకుంటారంటే ఎటుపోతూ ఉన్నాం మనం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా సీరియస్గా తీసుకుంటాం. ఈరోజు జిల్లా ఆఫీసర్లతో మాట్లాడతాను, హాస్పిటల్ రివ్యూ మీటింగ్ కూడా పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగాల్సిందే. హాస్పిటల్ని పార్టీ ఆఫీస్గా మార్చే ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు. వైద్యం ఎంత ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వానికి తెలుసు. వైద్య రంగాన్ని పెద్దపీట వేస్తాం. అదే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పార్టీ కార్యాలయంగా మార్చుదామని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి ఉంది. ఎస్టీ అడమ్స్ హై స్కూల్ చిక్కడపల్లి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంస్కృతి ఉత్సవ్ 2024 కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు ఉత్సాహాన్ని ఇవ్వడానికి ప్రతి సంవత్సరము తాము యాన్యువల్ డే, సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తామని వెల్లడించారు. ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్, సెక్రటరీ, ఎడ్యుకేషన్ బోరా వెంకటేశం, కిషన్ రెడ్డి పాల్గొని వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. Okay, ready, madam. Babu, last one, please. Okay, sir. Moving ahead to prize in electrocution, singing, first prize in yoga, prize in quiz. శ్రీభాష్యం శ్రవణ్ కుమార్, కరస్పాండెంట్ సెయింట్ ఆడమ్స్ హై స్కూల్ చిక్కడపల్లి బ్రాంచ్. మేము వార్షికోత్సవాన్ని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నాం. దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బూరా వెంకటేశం గారు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ పిఎల్ శారి గారు, సొక్కాప్ వెంకటరమణ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డీ అతిథులుగా వచ్చారు. ఎందుకంటే పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయి ఇలాంటి కార్యక్రమాలు. దానికోసం మేము ప్రతి సంవత్సరము యాన్యువల్ డేస్, సైన్స్ ఫేర్స్ చేస్తాం. వీటితో పిల్లలలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్, హిడెన్ టాలెంట్స్ని మనం బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనం అనుకుంటాం క్లాస్ రూమ్లో ఇంట్రావర్ట్గా ఉన్న పిల్లవాడు ఇక్కడ అద్భుతంగా ప్రదర్శించేటువంటి పిల్లల్ని మనం చూస్తుంటాం. అవకాశాన్ని ఇస్తే ప్రతి పిల్లోడు కూడా గొప్పగా తయారవుతాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కోఆర్డినేట్ చేయగలగడమే మనం చేయాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కడికి ఒక టాలెంట్ భగవంతుడు ఇస్తాడు. అతను ఏ రంగంలో రాణిస్తాడు అని తెలుసుకొని మనం ఆ రంగంలో అతన్ని కనుక ముందుకు పంపించగలిగితే ఇది పేరెంట్స్ అండ్ టీచర్స్ చేయాల్సినటువంటి బాధ్యత. సో మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాదాపు మా పేరెంట్స్ కూడా వస్తారు, ఒక 1000 to 1200 మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నాం. సో పిల్లలు చాలా అద్భుతమైన ప్రదర్శిస్తున్నారు. దీనికి సహకరించినటువంటి పేరెంట్స్కి, టీచర్స్కి, మీడియా మిత్రులకి శ్రీభాష్యం. దళిత గిరిజనుల ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్న ప్రధాన పార్టీలు అని పూలే అంబేద్కర్ రాజ్యాధికార రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపాటి పిచ్చయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పగిడ వెంకటరమణలు అన్నారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం రిజర్వ్డ్ అయితే దళితులు అభివృద్ధి చెందుతారని ఆశించడం తప్ప వారి అభివృద్ధికి పాటుపడిన నాయకులే లేరని వారు అన్నారు. ప్రధాన పార్టీలకు ఎస్సీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు రబ్బర్ స్టాంపులు మారుతున్న వైనం గమనిస్తే రిజర్వ్డ్ ఏమి ప్రయోజనం అన్నారు. ఓట్లను ఓట్ బ్యాంకుగా చూస్తున్నారు తప్ప దళితుల అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీలు కూడా సహకరించడం లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితుల ఓట్లనే టార్గెట్ పెట్టుకొని దళితులపై ఆధారపడి రాజకీయ పార్టీలు ముందుకొచ్చి పాలకులుగా తయారవుతున్నారు. కానీ దళితుల అభివృద్ధిలో మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి లేక వారి బాగోగులు పట్టించుకోక దళితులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే చందంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులారా, అంబేద్కర్స్లారా ఆలోచించండి. దళితుల అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడిని మనము ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని వారి ద్వారా మన అభివృద్ధి కోసం
కృషి చేయాలని చెప్పేసి ప్రజానీకం కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు రిజర్వ్ స్థానం అయినప్పటికీ పెత్తనమంతా అగ్రకులస్తులది. దళితుల ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా పెత్తనము వాళ్ళ చేతులు ఉంది, కానీ దళితుల ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేకుండా వారు పన్నులు సాధించలేకపోగా ఏ ఒక్క దళితుడికి అభివృద్ధి మార్గంలో పయనించడానికి చొరవ చూపే ఛాన్సే లేదు. అందుకే దళితుల అభివృద్ధి కోసం పాటుపడే అభివృద్ధిని మనం ఎన్నుకునే దానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఈరోజు బద్వేలు రిజర్వ్డ్ అయినప్పటికీ కానీ 2008లో డీలిమిటేషన్లో ఈ రిజర్వ్ స్థానం వచ్చిందే కానీ అప్పటి నుంచి దళిత వాడులు అటు మాలీలు కానీ మాదిగులు కానీ అభివృద్ధి మార్గంలో పయనించడానికి ఏ అధికారు కానీ ఏ పాలక పక్షాలు కానీ చూపడం లేదు. 2009 నుండి 2024 వరకు 3 దఫాలుగా ఎస్సీ రిజర్వ్ అయిన బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినాం. బద్వేలు నియోజకవర్గంలో ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా ఇంత అభివృద్ధి మేము చేశామని చెప్పి ఈ ప్రధాన పార్టీలైన ఇవి ప్రజలకు చెప్పి ఈరోజు ఓట్లు అడగడానికి పోవాలి. దళిత సోదరులకు ఒక విజ్ఞప్తి, బానిసలైన ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నాం తప్ప ఒక దొమ్మ ధైర్యం గల నా వాళ్లకు నా జాతికి నేను మేలు చేయాలనే ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంలో మనము తప్పుదవ పడుతున్నామనేది మనం గమనించాలి. ఇప్పటికైనా ఓటుకు వచ్చే వాళ్ళను మాకు అభివృద్ధి ఏం చేశారని చెప్పి ఈ టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఒక శ్వేతపత్రం విడుదల చేసి బద్వేలు నియోజకవర్గంలో జనాలను ఓట్లు అడగాలని చెప్పి మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఏమి చేయకుండా మరి మీరు ఎలా దళిత ఓట్లను గిరిజన ఓట్లను మీరు అడుగుతారో మీకు సిగ్గు లేదని చెప్పి ప్రజానాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఒక ఉన్నతమైన ఒక స్వతంత్ర వ్యక్తి గల ఎమ్మెల్యేలను. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 2 రోజులుగా కొనసాగుతున్న క్రీడల టోర్నమెంట్ ఈ రోజు ముగిశాయి. బీజేపీ నాయకులు మల్క కుమ్రయ్య పాల్గొని బొల్లారం కంటోన్మెంట్ పబ్లిక్ గార్డెన్లో క్రీడా మైదానంలో జరుగుతున్న ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ని ఆసక్తిగా తిలకరించారు. అనంతరం ముగింపు వేడుకల్లో పాల్గొని ఫైనల్ మ్యాచ్లో విజేతలుగా నిలిచిన జేఏసీ టీంకు ట్రోఫీతో పాటు 20,000 నగదు పురస్కారాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వెల్కమ్ సుశీల్ సార్. క్రికెట్ క్లోజింగ్ సెరమనీ కంక్లూడింగ్ సెరమనీలో 47 మ్యాచెస్ ఆడారు. అందులో విన్నర్స్ అల్లూరి సీతారామరాజు గారి టీం, చింటూ ఇస్ కెప్టెన్, అండ్ సుభాష్ చంద్రబోస్ టీం రన్నర్స్ అప్. అండ్ పార్టిసిపేట్స్ అందరికీ కూడా బ్యాట్స్, మన రైటింగ్ ప్యాడ్స్ ఇచ్చాము. really encouraged to continue to play and always fit. The beginning, Khelo India, Fit India, and Government of India, Prime Minister. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్లాక్లో ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమారి మీనా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జేసీలు, 13 జిల్లాల పార్లమెంటరీ శాసనసభ నియోజకవర్గ ఏఆర్ఓలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో 3 చోట్ల అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మన ఏఆర్ఓస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఏఆర్ఓస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ 3 ఫేజ్లో జరుగుతాయి. ఈరోజు సుమారుగా 100 మందికి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నారు. సేమ్ ఆల్మోస్ట్ 300 పర్సన్స్ మనకు టోటల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి
టోటల్ సంఖ్య 1000 పైన ఉంది. సో 3 ఫేజ్లో 300 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వైజాగ్లో నేను స్టార్ట్ చేశాము. విజయవాడలో మా అడిషనల్ CEO కోటేశ్వరరావు, తర్వాత తిరుపతిలో అడిషనల్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఈ ట్రైనింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సంబంధించి రిసోర్స్ పర్సన్ మొత్తం దేశం నుంచి వచ్చి ఉన్నారు. సో నేషనల్ లెవెల్ ట్రైనర్స్ మనం అంటాం దీన్ని. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ IIIDM ఇన్స్టిట్యూట్ నుంచి అందరినీ తయారు చేసి వాళ్ళని మొత్తం దేశంలో పంపించడం జరుగుతుంది. సో ఈ నేషనల్ లెవెల్లో ట్రైన్ అయిన వాళ్ళ రిసోర్స్ పర్సన్స్ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్న AROsని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డే చాలా డీటెయిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 5 డే ట్రైనింగ్. ఆ 5 డే ట్రైనింగ్లో ఎలక్షన్ సంబంధించి అన్ని విషయాల మీద, అంటే నామినేషన్ నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు కన్సర్న్ ARO ఏం చేయాలి, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, గైడ్ లైన్స్ ఏమున్నాయి, కొత్త గైడ్ లైన్స్ ఏం వచ్చినాయి, ఏం రిపోర్ట్స్ పంపించాలి, తర్వాత ఎవరి ద్వారా ఏం పని చేయించాలి, MCC ఇష్యూస్ అంతా కలిపి ఫుల్ ట్రైనింగ్ 5 డేస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెలాఖరి కల్లా, అంటే ఫిబ్రవరి ఎండ్ కల్లా ఈ అన్ని ట్రైనింగ్స్ ఆల్ AROs పూర్తి అయిపోతాయి. దివ్యాంగులకు పెన్షన్ పెంపు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి దివ్యాంగులు అంటే అంత చిన్న చూపు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ 10,000 పెంచాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ, ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్ని సంఘాల నాయకులతో కలిసి ఈరోజు భారీ బహిరంగ ర్యాలీ చేసి కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. మా ప్రధానమైన సమస్యలు, మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేవలం పెన్షన్ 3,000 రూపాయలతో మాకు సరిపెట్టుకోమని మా జీవితాలను ఇలాగే వదిలేశారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఏమీ లేవు. కేవలం 3,000 రూపాయల పెన్షన్తో వివాహాలు చేసుకున్న వాళ్ళు కానీ, పిల్లలతో ఉన్న వాళ్ళు కానీ చాలా ఒకచాట్లు పడుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం కోసం లేదు. మరి కలెక్టరేట్లో ఎన్నోసార్లు మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఎవరు కూడా మా దివ్యాంగుల పట్ల కనీసం కనికరం చూపించకుండా మా ఓట్ల టైంకి వచ్చి ఓట్లు అడుక్కుని రాజకీయ నాయకులు మాత్రం ఈ రోజు ఎక్కువైపోయారు. ఈ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు వికలాంగులందరికీ కూడా పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పూర్తిగా వికలాంగులను విస్మరించి కనీసం వికలాంగులు ఎక్కడ ఉన్నారన్న సంగతి కూడా ఆయన మర్చిపోవడం అన్నది మా వికలాంగులు చేసుకున్న దౌర్భాగ్యం. మరి రాబోయే ఎలక్షన్లో 2024లో కరెక్ట్గా మా ఓటుతో మాత్రం బుద్ధి చెప్తాం. వికలాంగుల పెన్షన్ అయితే మాత్రం 3,000 రూపాయలు మాకు ఎటు సరిపోదు. కనీసం 10,000 రూపాయల పెన్షన్ మాకు ఇవ్వాలి. బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ భర్తీ చేయాలి. ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్న ప్రతి వికలాంగుడికి ఇల్లు కేటాయించాలి. అంత్యోదయ కార్డులు వివాహంతో సంబంధం లేకుండా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న ప్రతి వికలాంగుడికి ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. మరి ప్రభుత్వం వచ్చి మా డిమాండ్లు పరిష్కరించమని హామీ ఇస్తే కనుక మేము వాళ్ళకి సహకరిస్తాం. లేని పక్షంలో ఈ ఉద్యమాలు ఎలాగే కొనసాగుతాయి. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించేది లేదని తీర్మానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభలో ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. Shall not hand over control of common projects to KRMB unless the conditions put forth by the state have been fulfilled, which are as follows. This House hereby resolves that the government of Telangana shall not hand over control of common projects to KRMB unless the conditions put forth by the state have been fulfilled. ఒక ఆయనను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయనను ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు.
కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. డిసెంబర్ 1 నాడు రాసిన లేఖతో కేసీఆర్ భాగోతం బట్టబయలైందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అనేట ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుండ్రి. సింపుల్గా దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, i.e. Srisailam and NSP ante Nagarjuna Sagar project, in terms of gazette notification dated 15/7/2021. 15/7/2021 లా ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది, 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ, సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు, మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పిండా? ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు అప్పచెప్పొద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా, ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా, వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైక్ ఇవ్వండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజల విజయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ విజయమని ఆయన అసెంబ్లీలో అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక
రేపు నల్లగొండలో సభ పెట్టినాం కనుక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. 14-15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26,000 పెళ్లిలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు. ఈ మేరకు తాను రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పారు. అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిలు 26,000 పెళ్లిలు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. అంతే. ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిలు 26,000 పెళ్లిలు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. అంతే. శాసనసభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభ పక్షం కోరింది. ఈ మేరకు స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వచ్చే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు ఉపయోగించుకోవాలని తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ అనగానే దీనికంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఒక పర్యవేక్షణలో చాలా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి శాంతి భద్రతలకి అతి ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఓటర్లని చైతన్యపరచడం, అలాగే ప్రతి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని రేపు వచ్చే ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చాలా స్వేచ్ఛాయుతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళంతా కూడా, అలాగే మన లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఇద్దరం కూడా సంయుక్తంగా ఇక్కడ మన రామచంద్రాపురం సబ్ డివిజన్కి సంబంధించిన ఈ ఫ్లాగ్ మార్చ్ అన్నది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని చాలా నిస్వార్థంగా, చాలా ఎటువంటి ఒడిదుడుకులకు కానీ ఎక్కడ ప్రెషర్స్ కానీ లేకుండా వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకుంటాకని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ని అందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఈ యొక్క ర్యాలీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత आज रामचंद्रपुरम की लोकल पुलिस और 99 रैपिड एक्शन फोर्स की एक प्लाटून जो अपने लोकल एरिया में फ्लैग
రంగారెడ్డి జిల్లా అప్పిరెడ్డిపల్లిలో బొక్కల కంపెనీని గ్రామం నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆ గ్రామ నాయకుడు కొరం బాలు నాయక్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అఖిలపడ్డ అప్పిరెడ్డిపల్లి శివారులో ఉన్న మొక్కల ఫ్యాక్టరీ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పాడి ఆవులు అనారోగ్యాల బారిన పడుతూ మృత్యువాత పడుతున్నాయని ఆరోపించారు. మొక్కలు కానీ ఇంకేమైనా టమాటాలు కానీ కూరగాయలు కానీ డైరీ ఫామ్ కానీ చిన్నగా రైతులు వాళ్ళందరూ వేసుకున్న తర్వాత ఈ స్మెల్ వస్తుంటే ఎవరు కూరలు వస్తారు. దగ్గర ఒక రైతు ఆ చుట్టుపక్కల 6 జిల్లాల నుంచి నివసించే చుట్టుపక్కల రైతులు 20,000 రైతులు ఆ రైతులకు ఒక్కొక్క రైతుకు 10 ఎకరాల పొలం ఆ పొలాలలో పత్తి పండిస్తే ఆ పత్తికి కలుపు కలవలిగా ఏ వ్యక్తి వస్తలేరు ఆ స్మెల్తో. కాబట్టి ఆ రైతు మొత్తం అంటే భీములు ఎదుర్కొన్నారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మా రైతులు చాలా ఘోరంగా పరిస్థితి ఉన్నారు. ఈ పరిస్థితి అని చెప్పి మేము గతంలో సంవత్సరం కింద మేము కాళ్ళకు గజలు కట్టుకొని మా రైతులు కానీ మా గుడాలు కానీ మా గిరిజన నాయకులు కానీ ఐక్యతాటిగా అందరం ఏకమై పార్టీలను దూరం పెట్టి ఐక్యతాటిగా మేము మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా పేట గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 52 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన రామచంద్రపురం తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఏమైనా వాంతులు రచనలు అయినాయా ఇక్కడ అవిందా ఒకసారి అయిందా ఎలాగే నీళ్ళగా అయిందా జిగటగా అయిందా బ్లాక్గా అయిందా కల్చర్ చేద్దాం సైకిల్ ఏమన్నా కల్చర్ చేయాలన్నా ఏంటి ఒకసారి చూడండి. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ బీఫామ్లు ఇచ్చారు. అభ్యర్థులు సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి, బాబురావు బీఫామ్లు అందుకున్నారు. విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరించారు. విశాఖ నగరంలో డీఐజీ కార్యాలయంలో ఈరోజు ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన క్షేత్రస్థాయిలో సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతానని అన్నారు. ప్రాంతాల్లో ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి, పాడేరు, ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంటే మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది.
విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఆల్ దిస్ ఏరియాస్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు మీరందరికీ తెలుసు, గత 6 months నుంచి ప్రభుత్వం ఎన్డీపీఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది. దీంతో చాలా కేసెస్ ఎన్డీపీఎస్ తగ్గాయి. మనకి ఎన్డీపీఎస్ కేసెస్ మన డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. మీరందరికీ తెలుసు నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మనకి ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేయడము, అదేవిధంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్ని తీసుకువెళ్ళండి. పోలీస్ వాళ్ళు ఎస్పెషలీ ఆంధ్ర పోలీస్ అందుబాటులో 24/7 మీతో ఉంటుంది. క్షేత్రస్థాయిలో స్టేషన్ స్థాయిలో మీరు వెళ్ళి మీకు గ్రీవెన్స్లు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు. ఫోకస్ విల్ బీ ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ ఆఫ్ ద పోలీస్ అట్ ద స్టేషన్ లెవెల్. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి మనకి. సో దిస్ విల్ బీ ఫోకస్ ఫర్ మీ యాజ్ డిఐజీ. తప్పకుండా ప్రజలు కూడా ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు, మా ఆఫీస్కి రావచ్చు, వారికి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ మనతో పంచు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జేసీఐ నూతన ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జేసీఐ నూతన అధ్యక్షుడిని ఎన్నిక స్థానిక జేసీఐ ఇచ్చాపురం 7వ వార్షికోత్సవ సభలో అధ్యక్షునిగా టి షణ్ముఖరావును ఎన్నుకున్నారు. అలాగే సెక్రటరీగా సిహెచ్ పవన్, కోశాధికారిగా వి ప్రేమ్ సాయిలను ఎన్నుకున్నారు. వార్షికోత్సవ సభలో నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గత సంవత్సరంలో చేసిన కార్యక్రమాల గురించి గత అధ్యక్షుడు స్వరూప్ కుమార్ వివరించారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిందని, తనను అనుసరిస్తోందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ వ్యాఖ్యానించారు. సోమవారం నగరంలో 44వ వార్డు పనస చెట్టు మూడుగుల రామాలయం వద్ద నుంచి నిర్వహించిన గుడ్ మార్నింగ్ షోలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నాయని ప్రశ్నించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాండి, ఇప్పుడు మేము సిద్ధమని అంటే దేనికి? అధిక వడ్డీలు వసూలు చేయడానికా, వడ్డీ వ్యాపారాలు చేయడానికా, లేకపోతే ఇంకా ప్రజల్ని పీడించి చిట్లు ఇంకా కట్టించుకోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కిందన ఒక ఓటు వేయండి, ముగ్గురు పనిచేస్తూ ఉన్నారు. ఒక ఓటు వేసి ముగ్గురు దేనికి పనిచేస్తున్నారు? చిట్లు కట్టించుకోవడానికి పనిచేస్తూ ఉన్నారు. పాపం మరి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఎమ్మెల్యే గారు వచ్చి రాజమండ్రిలో ఉండి పనిచేస్తే రాజమండ్రి అభివృద్ధిలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసేవారు. ఆవిడనేమో తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టేస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసిన దానికి ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తే, నేను ఎంపీ కింద ఉన్నా, నాకు రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా, రాజమండ్రి అభివృద్ధి పదంలో పరిగెట్టాలి అని అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా కలిసి పనిచేస్తే ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంతే తప్పితే నేను డే 1 నుంచి చెప్తాను, ఆమె నాకు సోదరితో సమానము, ఎమ్మెల్యే ఎంపీ కూడా పనిచేస్తే ఇంకా రాజమండ్రి అభివృద్ధిలో పరిగెడుతుంది. ఏదో నేను ఒక్కడిని తీసుకోవాలని కూడా లేదు. సో మీరు ఆ తరహాలో మీకు అన్ని వేలు మెజారిటీ వచ్చినప్పుడు ప్రజలకి మీరు ఎమ్మెల్యే గారి పనితనం కూడా చూపించాలి. అంతేగాని మేము ఎమ్మెల్యేని దాచేస్తాం, మేమిద్దరమే రోడ్ల మీద తిరుగుతామంటే కుదరదు. అది ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు.
మరి రాజమండ్రిలో ఇన్ని ఓట్లు వేసిన దానికి రాజమండ్రి ప్రజల యొక్క రుణం కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత వారిపైన కూడా ఉంది. వారు కూడా ఇండివిజువల్గా ఆలోచన చేసి ముందుకు వచ్చి ప్రజలు మరి ఓటు వేశారు. ఓటు వేసినప్పుడు 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి కదండి. సో దానికి తగ్గట్టు ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు వెళ్తుందామని కడప పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధాకర్ బాబు వెల్లడించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని, వారి తప్పులను ఎత్తిచూపుతూ ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులను, బూత్ లెవెల్ కార్యకర్తలను, జిల్లా కన్వీనర్లను జేపీ నాగిరెడ్డి, అభిలాష్, స్కూల్ కన్వీనర్ సాయి హితేష్, గౌతమ్ షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు తీసుకురావడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ యొక్క కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి కార్యకర్తను సమాయత్తం చేసి ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రజల్లో ఉండే వ్యతిరేకత మోడీ ప్రభుత్వంపై, అదేవిధంగా ఈ జగన్ ప్రభుత్వంపై, ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతోనే అందరం పనిచేస్తున్నాం. అందరినీ సమాయత్తం చేయడం కోసమే నా పర్యటన. ఇక ముందు కూడా మళ్ళీ వస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కృషి చేస్తాం. పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మా సోదరుడు శ్రీరాములు ఉన్నారు, ఇంకా అధినాయకత్వం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ మొదలు. ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముందుకు పోతా ఉంది. శర్మిలమ్మ గారి ఎలక్షన్ డిఎస్సి మాకొద్దని కడప కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడూరు మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు. అయితే 2 రోజుల క్రితం 6100 పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి అంటూ నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతవరకు సబబని అన్నారు. రాష్ట్రంలో 27,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా 6100 పోస్టులను ఖాళీ ఉన్నాయని నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశంలో కార్యసమితి సభ్యులు పెంచలయ్య, జిల్లా కన్వీనర్లు జేపీ నాగిరెడ్డి, అభిలాష్, స్కూల్ కన్వీనర్ సాయి హితేష్, గౌతమ్ షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ ఇది మెగా డిఎస్సి 6100 ఉద్యోగాలతో విడుదల చేయడం జరిగింది. ఇది మెగా డిఎస్సి అని మీకు అనిపిస్తుందా బొత్స సత్యనారాయణ గారు అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, ఏదో ఒకటి నిరుద్యోగులకు ఆశ చూపించాలనే ఒక ఉద్దేశంతో మీరు ఈ రోజు మెగా డిఎస్సి అంటూ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు గత 5 సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి మీద మీరు ఏం మాట్లాడకుండా ఈ మెగా డిఎస్సిని మీరు తాకట్టు పెట్టలేదా అని ఏబీవీపీగా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ జనవరి పోతే నెక్స్ట్ జనవరికి మీకు ఉద్యోగాలు తెచ్చుకోండి, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1వ తారీఖున విడుదల చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 5 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా మీరు విడుదల చేశారా అని చెప్పారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 27 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఈ 27 ఉద్యోగాలు మా ప్రభుత్వం వస్తానే మేము విడుదల చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా సాక్షిగా చెప్పాడు. ఒక్క జాబ్ క్యాలెండర్లో అయినా ఒక్క మెగా డిఎస్సి అయినా మీరు విడుదల చేశారా? ఈ రోజు ఏదో మేము నిరుద్యోగులకు ఇస్తున్నామనే ఒక ఉద్దేశంతో మీరు 6100 ఉద్యోగాలు మూసివేసినట్టు ఈ నిరుద్యోగులకు మూసివేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకునేందుకు ఏబీవీపీ సిద్ధమైంది. ఖచ్చితంగా మీరు ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రంలో
మంత్రులు ఎవ్వరూ తిరగలేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. టెట్ ద్వారా మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ప్రభుత్వం చెప్తే ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధం లేకుండా మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టెట్ పాస్ అవ్వకముందే మీరు డిఎస్సికి అప్లై చేసుకోండి అని చెప్పారు. ఒకవేళ టెట్ నాట్ క్వాలిఫై అయితే ఈరోజు డిఎస్సికి వాళ్ళు ఎలిజిబిలిటీనా కాదా అనేది ఇంతవరకు మీరు చెప్పలా. ఇది ఎంతవరకు మనం డిఎస్సి మీరు భర్తీ చేస్తారు? టీడీపీ హయాంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు జగన్ సర్కారు మూసివేయడంతో అమలాపురం తెలుగుదేశం పార్లమెంటు ఇన్ఛార్జ్ స్వర్గీయ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ బాలయోగి ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్ సేవలు అందిస్తున్నారు. నిరుద్యోగులకు, శ్రామికులకు, అన్నార్తుల పాలిట వరంలా 5 రూపాయలకే మంచి భోజనాన్ని అందిస్తున్న హరీష్ బాలయోగిని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు అభినందించారు. ఇప్పటి వరకు హరీష్ బాలయోగి టీం సుమారు 150,000 మందికి భోజనాలు పెట్టారు. రెండు మానలు కూడా రెండు పోయినాకే వాళ్ళకి సాయంత్రం స్పెషల్ పని చేసుకుని వస్తామండి. మేము వచ్చి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తామండి. వాళ్ళు ఉచితంగా పెడుతున్నారండి. చాలా బాగున్నాయండి భోజనాలు. ఆ చంద్రబాబు నాయుడు ఈ రోజున అమలాపురం పార్లమెంట్ స్థాయిలోని నిర్వహించిన అన్నా క్యాంటీన్ 500 రోజులు పూర్తయిన సమీపంలో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ 500 రోజులు పూర్తి అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన కూడా ఈ విషయం మీద ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం లభించే విధంగా ఆ రోజున అన్నా క్యాంటీన్ స్థాపించడం జరిగింది. కానీ ప్రతి మున్సిపాలిటీలోని, ప్రతి మండలంలోని ఖచ్చితంగా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని ఆయన ఆలోచన. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ అనే పదంని పూర్తిగా తీసేయడం కూడా జరిగింది. ఆనాడు చెప్పాం. ఈ నెల 21న పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగే యువనేత నారా లోకేష్ శంఖారావం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పాయకరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోయి 4 సంవత్సరాల 9 నెలలు అయిందని కామెంట్ చేశారు. చంద్రబాబు, పవన్ రాష్ట్రానికి అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అవసరం. అదేవిధంగా ఇప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని ఒకే ఒక ఉద్దేశంతో చాలా మంది యువత బయటకు వచ్చి సంఘీభావంగా మనందరికీ కూడా సంఘీభావం తెలపడం కూడా మనందరం చూసాం. ఈరోజు అది అయిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రజల యువత గురించి, మహిళల గురించి, రైతుల గురించి, అందరి గురించి కూడా ఆలోచన చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేశారో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూల గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేయాలని ఒకే ఒక ఉద్దేశం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలవబోతుంది, జనసేన పార్టీ భరోసాగా నిలవబోతుందని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు నారా లోకేష్ గారు మళ్ళా తిరిగి శంఖారావం పేరిట ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు నిన్ననే మనం అందరం కూడా చూసుకున్నాము. పలాస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో శంఖారావం ఎంత సక్సెస్ఫుల్ గా పూర్తయిందో మనందరికీ తెలుసు. ఆ రోజు కూడా ఉన్న శ్రేణులకు కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కి కానీ, కేఎస్ఎస్ఎల్కి కానీ అందరికీ కూడా దశానిర్దేశం ఇవ్వడం కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం చాలా కష్ట పరిస్థితిలో ఉంది. ఒక సైకో చేతిలో ఉంది రాష్ట్రం. ఎందుకంటే ఒక సైకో చేతిలో ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రం తలక భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టే అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మహిళల దగ్గర నుంచి యువత, మహిళలు, రైతులు, ఆడబిడ్డలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి
ఆఖరికి వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే, రైతులకి గిట్టుబాటు ధర లేక, యువతలకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతావరంలో డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 4వ వైఎస్ఆర్ ఆసరా చెక్కును అందజేశారు. జరుగుతుందండి. మీ చప్పటితో ఆనందాన్ని వ్యక్తంగా కోరుతున్నామండి. ఆ రోజు మా నాయకులు చెప్పాను, మన కనకరాజు గారు కానీ పెద్దలందరూ చెప్పాను, మరి జమీలి గారి ఆశయాలు అనుగుణంగా వచ్చింది ఇది. మరి వారు లేకపోయినప్పుడు కూడా వారు తెచ్చిన మరి ఈ కాలేజీ అని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా ఇది మంచి కాలేజ్ అమ్మ. మీ అందరూ కూడా మన ప్రాంతంలో సుమారుగా మన స్టూడెంట్స్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా మరి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మన నాతోనే చదివించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాలేజ్ ఇచ్చినందుకు మన ప్రాంత ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అన్ని కూడా సుమారుగా 99% పూర్తి చేయడం జరిగింది. అందులో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే, ఆ రోజు పాదయాత్రలు ఏమన్నారంటే నేను సచివాలయ వ్యవస్థ తీసుకొస్తా అన్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.